నేను తెలియజేసేది ఏమంటే, మొన్న జగన్ 1 సంవత్సరంన్నర తర్వాత తాను ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని, ప్రజల్లో మమేకం అవుతానని, ప్రజా సమస్యలు తెలుసుకుంటానని ఒక గోదావరి జిల్లాలో వారి కార్యకర్తలతో చెప్పడం నేను విన్నాను, మీరు విన్నాను. ఈయన పాదయాత్ర చేయాల్సిందే. ఎందుకు చేయాలంటే, తాను అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల చాటున ఎలక బొక్కలో ఎలుక దాంకున్నట్టు దాంకొని గోసాలు వేసుకొని 5 సంవత్సరాలు ఏ కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ కనిపించింటే కాగడా వేసి వెతికినా కనిపించలేదు. అదేవిధంగా తన తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు తన సొంత చిన్నాయన్ను మధ్యరాత్రిలో నిద్ర లేపి అత్యంత క్రూరంగా హతమార్చడం, ఆ విషయాలన్నీ కూడా ఆయన పాదయాత్రలో ప్రస్తావిస్తే మరీ మంచిది. జగన్ పాదయాత్ర కాదు కదా, తల్లకిందులుగా పెట్టి యాత్ర చేసిన, కప్పదూరులేసిన, లగుళ్ళు కొట్టి యాత్ర చేసిన, పొర్లు దండాలు పెట్టినా ఇక అధికారంలోకి రావడం అనేది కల్లా. ఆయన 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలనా దురంధరత్వాన్ని, దక్షతను చూసే 2 పంగనామాలు పెట్టడం జరిగింది. ఈసారి ఆ 2 పంగనామాలు కూడా ఉండవు, నిండు 0 వస్తుంది. దీనికి జరిగిన దానికి ముందు వారం ముందు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన హయాములోనే 3000 కోట్లతో రాయలసీమను సుసంపన్నం చేసేటందుకు, సస్యశ్యామల భరితం చేసేటందుకు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నామంటే ఎన్జిటి దాన్ని ఇంజెక్షన్ ఇచ్చింది పెట్టకుండా. మరి ఆయన అదే విధంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసినాడని చెప్పడం మిక్కిలి శోచనీయమైనటువంటి విషయం. ఈ విషయం జరిగింది 2014 నుంచి 2019లో. అదేవిధంగా ధరల స్థిరీకరణకు 3000 కోట్లు ఇస్తానడము, ఆయన హయాములోనే 2019 నుంచి 2024 వరకు డ్రిప్ అనేదే లేదు. గతంలో